ఇకపై న్యూస్ ఛానల్స్ అండ్ మీడియా కోర్ట్ వార్తలను అసలు రిపోర్ట్ చేయకూడదా అనే ఒక పెద్ద కన్ఫ్యూజన్కి ఎండ్ కార్డ్ పడింది. ఈ కన్ఫ్యూజన్పై రీసెంట్గా విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి అండ్ జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది. జూలై 24న సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్లోని పారాగ్రాఫ్ 10 అండ్ 11 ప్రకారం కోర్ట్ లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ నుంచి వీడియోలను కట్ చేయటం, ఎడిట్ చేయటం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ఆర్ ఆ వీడియోలతో మాంటేజ్ అంటే డబ్బులు సంపాదించడంపై పూర్తి బ్యాన్ విధించారు. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదంటే సంబంధిత హైకోర్టు రిజిస్టర్ జనరల్ పర్మిషన్ లేకపోతే ఎలాంటి కోర్టు ఆడియో ఆర్ వీడియో క్లిప్పులను వాడకూడదని స్పష్టం చేశారు. అయితే ఈ ఆర్డర్ రాగానే చాలా మంది గుర్తించిన మీడియా సంస్థలు కూడా అసలు విచారణలు రిపోర్ట్ చేయడానికి వీల్లేదేమో అని కన్ఫ్యూజ్ అయ్యాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన సుప్రీం తాము ముందు ఇచ్చిన ఆర్డర్ అనేది న్యూస్ రిపోర్టింగ్ పై వేసిన నిషేధం కాదు అని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన మీడియా సంస్థలు రోజువారీ కోర్టు విచారణలను, వివరాలను, లీగల్ డెవలప్మెంట్స్ ని అండ్ కోర్టు తీర్పులను పబ్లిక్ కి అందజేయడానికి పూర్తి ఫ్రీడమ్ ఉందని చెప్పింది. బట్ ఒకే ఒక కండిషన్, ఆ రిపోర్టింగ్ లో కోర్టుకు సంబంధించిన అసలైన ఆడియో ఆర్ వీడియో క్లిప్పులను మాత్రం వాడటానికి వీల్లేదు. అసలు ఈ కేసు వెనుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే జర్నలిస్ట్ హర్షిత గ్రోవర్ దాఖలు చేసిన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. కోర్ట్ ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమ్ అవుతున్నప్పుడు కొందరు డిజిటల్ ప్లాట్ఫామ్లలో వీడియోలను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గా కట్ చేసి అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్స్ ని హైలైట్ చేస్తూ మీమ్స్ అండ్ వ్యూస్ కోసం పోస్ట్ చేస్తున్నారు. ఇలా సగం సగం వీడియోలు వైరల్ అవటం వల్ల కోర్టుల గౌరవం, పవిత్రత దెబ్బతినడమే కాకుండా న్యాయ వ్యవస్థపై పబ్లిక్ కి ఉన్న నమ్మకం తగ్గుతుందని పిటిషనర్ వాదించారు. సో దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం, మెటా, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అండ్ అన్ని హైకోర్టులకు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ జరుగుతున్న టైంలోనే కోర్ట్ క్లిప్ల షేరింగ్ పై టోటల్ బ్యాన్ విధించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆర్టీఐ యాక్టివిస్టులు పిటిషన్ వేశారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు వాళ్ళని కూడా ఈ కేసులో ఇంటర్వినర్స్ గా జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ కేసుని సెప్టెంబర్ 18th కి అడ్జర్న్ చేశారు. ఈలోపు యూనియన్ గవర్నమెంట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు ప్రతి రాష్ట్ర హైకోర్టు తమ రెస్పాన్స్ ని కౌంటర్ అఫిడవిట్ రూపంలో సబ్మిట్ చేయాలని ఆర్డర్స్ వేసింది. ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ తీసుకురావడానికి మెయిన్ మినిస్ట్రీలను ఐడెంటిఫై చేయాలని కూడా కేంద్రానికి సూచించింది. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే మీడియా సంస్థలు వార్తలను రిపోర్ట్ చేయొచ్చు, బట్ కోర్ట్ ఆడియో వీడియో క్లిప్పులు మాత్రం రీల్స్ ఆర్ వీడియోలుగా కట్ చేసి వాడకూడదు. డిజిటల్ యుగంలో కోర్ట్ ప్రొసీడింగ్స్ వైరల్ అవ్వటం కరెక్టా ఆర్ ఇలాంటి రూల్స్ ఉండటం అవసరమా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి.